హాయ్ ఏంటి అనుకుంటున్నా అమ్మవారికి బోనం చేసి చక్కగా బియ్యం ఒక కప్పు పోసి అంటే కేజీ బావన్న పోసుకోవాలండి. చక్కగా కడిగేసి 2-3 సార్లు పెసరపప్పు అయినా శనగపప్పు అన్న వేయాలండి. ఒక కుండలో పెట్టేసి కుండ నిండుగా వండుకోవాలి. మళ్ళీ వేరే దాంట్లోకి మార్చకూడదండి. చక్కగా నిండుగా వండుకున్నాక బెల్లం పానకం చేసుకోవాలండి. ఇంకో కుండ పెట్టి నీళ్ళు పోసి బెల్లం వేసి కొంచెం మిరియాల పొడి వేసి మంచిగా కరగదీసి దాని మీద పెట్టుకోవాలండి. కుండని చక్కగా డెకరేషన్ చేసుకోవాలి. మనం దేవుడి కాడ పెట్టుకొని కుండకు కావలసిన పసుపులో కొంచెం ఆయిల్ వేసి కుండకు మొత్తానికి రాయాలండి. ఎందుకంటే కొంచెం వేడి మీద ఉంటుంది కాబట్టి కొద్దిసేపు చల్లారినాక తర్వాత కంకణం కట్టుకోవాలి. 2 కుండలకు కంకణం కట్టుకున్నాక కుంకుమతో అలంకరణ చేసుకొని ఏపరిల్లలు మళ్ళీ మామిడాకు కలిపి దండగా కట్టుకొని దానికి పెట్టాలండి. తర్వాత మామిడాకు దోరణమైన పర్వాలేదు, మళ్ళీ కావస్తే పూలతోని కూడా డెకరేషన్ చేసుకొని అమ్మవారికి బోనం రెడీ చేయాలండి. అలా బోనం రెడీ చేశాక చీరలు పసుపు కుంకుమ అన్నీ పట్టుకొని అమ్మవారి దగ్గరికి పోయి రావాలి. చక్కగా నాటుకోడి కోసుకొని తినేసి, నాటుకోడి అయినా పర్వాలే మేక అయినా పర్వాలే అమ్మవారికి సమర్పించి కోసుకొని వచ్చి తినాలి. ఆ పుడగాన్ని మళ్ళీ మనమే తినాలండి.